నెక్స్ట్ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆటోలో చేరుకున్నాం. ఒంటిమిట్ట రామాలయంలో కేసులలో చెక్కబడ్డ రాముడు, సీత, లక్ష్మణ స్వాములను దర్శించుకొని ఆలయ గోపురాలు, ఆలయంలో చెక్కబడ్డ శిల్పాలు, శిలాశాసనాలు చూసి తరించాం. ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ఒక పురాతన ఆలయం. హనుమంతుల వారు రాముల వారిని కలవక ముందు ఆలయమట. భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క రామాలయం అండి, హనుమంతుల వారు లేని ఒకే ఒక్క రామాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఈ ఆలయంలో హనుమంతుల వారి విగ్రహం లేదు కాబట్టి ఈ ఆలయం ఎదురుగా సంజీవరాయ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ స్వామి వారిని దర్శనం చేసుకున్నాం. పక్కనే అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. అక్కడ ఫ్రీ భోజనం చేసి ఆటోలో మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ఒంటిమిట్ట కోదండ రామాలయం నుంచి మేము సిద్ధవటం ఫోర్టుకి చేరుకున్నాం. సిద్ధవటం ఫోర్టు మిస్ చేద్దాం అనుకున్నాను, కానీ సిద్ధవటం ఫోర్టుకి వెళ్ళి చూస్తే నిజంగా రియలైజ్ అయ్యాను, చాలా మంచి లొకేషన్ అన్నమాట. ఈ నిర్మాణాన్ని తప్పకుండా మీరు గనక కడపకు